హాయ్! హలో అండి. మేమైతే ఇంకో లొకేషన్ తిరిగి చూడడానికైతే బయలుదేరాము. ఈసారి అయితే బైక్ మీద కాదండి, ఒక ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. ఇది కూడా ఒక టెంపులేనండి. ఇది కూడా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇటు సైడ్. ఆ టెంపుల్ని చూడడానికైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే కడెపలంక మీద నుంచి వెళ్తున్నాము. అంటే నర్సరీలు అవి ఉంటాయంట కదా, అక్కడ అన్ని రకాల పూల మొక్కలు దొరుకుతాయంట. మేమైతే అవి దిగి చూద్దాం అనుకున్నాం, కానీ మాకు టైం లేదన్నమాట. ఇంకా వర్షం రాకముందు వెళ్ళి రావాలి అనే థాట్తో ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇంకా బాబు చూసారు ఎంత బాగా ఆడుకుంటున్నాడో. బాబుతోని మా తమ్ముడితోని టైంపాస్ అయింది. మాకైతే 3 అవర్స్ జర్నీ లాగా అనిపించలేదు. మాకైతే సరదాగా గడిచిపోయింది. మా తమ్ముడైతే భలే సరదా అండి, సరదాగా ఆట పట్టిస్తూ జోక్స్ చేస్తూ సరదాగా ఉన్నాడు మా అందరితోని. ఇంకా తమ్ముడైతే పాపం మాతోనే తిరుగుతున్నాడు వచ్చినప్పటి నుంచి. మేమైతే ఇంకా తొందరగా వెళ్ళి రావాలి వర్షం రాకముందు అనే థాట్తో ఇంకా ఎర్లీ మార్నింగే లేచానండి. ఫస్ట్ నేను అలారం పెట్టుకొని మరి లేచి వాటర్ పెట్టుకొని కొంచెం హాట్ వాటర్ నాకు బాబుకు పెట్టుకొని ఇంకా స్నానాలు చేసాము. తర్వాత అందరినీ లేపానండి, మా తమ్ముని, మా చెల్లిని, మా ఆయనని. ఇంకా ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యి బయలుదేరేసరికి 8:30 అలా అయిందండి. ఇంకా వెళ్ళేటప్పుడు టిఫిన్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇంకా మా తమ్ముడు తీసుకొచ్చాడండి, లేట్ అయిపోద్ది ఎందుకులే అని. ఇంకా టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత టిఫిన్ తిని అయితే మేమైతే బయలుదేరాము. ఆటో అయితే వచ్చేసింది టైంకి. ఇంకా ఆటోలో అయితే మేము వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఒక రూట్కి అయితే వచ్చామన్నమాట. ఆ రూట్ దగ్గరలో లారీ ఆగిందండి, అందుకే మళ్ళీ వేరే రూట్ చేంజ్ అయ్యాము. కడెపలంక మీద నుంచి అయితే వెళ్తున్నాము. ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా. ఇంకా జర్నీ మొత్తం ఇంకా నర్సరీలు చూడడమే సరిపోయిందన్నమాట. చాలా నర్సరీలు ఉన్నాయి అసలు. మొత్తం రోడ్డుకి పక్కన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ అన్నీ నర్సరీలు. ఎటు చూడాలో అర్థం కావట్లేదు, అంత బాగుందండి. ఇటు చూస్తే ఇటు ఏం మొక్కలు మిస్ అవుతాము అన్నట్టు అనిపించింది. వెరైటీగా ఉన్నాయండి మొక్కలు. అసలు ఆ పేర్లు కూడా మనకు తెలియవు. నాకు తెలిసైతే అన్ని రకాల పూల మొక్కలు దొరుకుతాయంట ఇక్కడైతే. చూసారు కదా, మీకు ఎంత బాగుందో ఫోన్లో చూడడానికి. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి ఆ మొక్కల మధ్య. చాలా బాగుంది అసలు నేచర్ అయితే. ఇంకా మేమైతే రాజమండ్రి మీద నుంచి వెళ్తున్నాం. రాజమండ్రి బ్రిడ్జ్ చూసారా? ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ చూసిన వ్లాగ్ కూడా వచ్చే ఉంటుంది, లేకపోతే దీని తర్వాతనే నేను పోస్ట్ చేస్తానండి. మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అన్ని లొకేషన్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ మీరైతే తప్పకుండా చూస్తారండి. ఇంకా చూడండి ఎంత బాగుందో. మబ్బులు వచ్చి ఉన్నాయి, వర్షం వచ్చేలాగా. ఆ పొలాలు అంతా ఎంత బాగుంది కదండి చూడడానికైతే. నేచర్ పరంగా అయితే చాలా బాగుందండి ఇక్కడైతే. ఇక్కడ మేమైతే ఆ టెంపుల్కి దగ్గరలోనే ఉన్నామన్నమాట. ఆ టెంపుల్ సంబంధించిన వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని అయితే లైక్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అనేది మీకైతే తెలుస్తుంది. థ్యాంక్